మంజుల మేడం గారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ఉండగలుగుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా నాన్న రిటైర్మెంట్ వీడియోస్ని నేనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆ ముందు వీడియో అండ్ ఆ బిఫోర్ వీడియో 2 వీడియోస్ కూడాను ఫెలిసిటేషన్స్ అందరూ ఎలా చేశారు అండ్ అలానే మేము ఫ్యామిలీ స్పీచెస్ ఎలా మాట్లాడాము, ఏం మాట్లాడాము అన్న దాని గురించి అంతా కూడా పోస్ట్ చేశాను. ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే కనుక కంపల్సరీగా చూసేసి ఒక లైక్ ఇచ్చేసి వచ్చేసేయండి ఈ వీడియోకి. సో ఈ వీడియోలో ఏంటంటే ఆఫ్టర్ స్పీచెస్ అన్నీ అయిపోయినాక ఒక చిన్న ఫ్యామిలీ ఫెలిసిటేషన్స్ లాగా చేసామన్నమాట. అంటే ఫ్యామిలీలో మేము ఎవరేమైతే వచ్చామో వాళ్ళందరం కూడా మా నాన్నకి ఫెలిసిటేషన్ చేశారు. అండ్ లాస్ట్లో వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఒక చిన్న షష్ఠపూర్తి లాగా దండలు మార్చుకునే ప్రోగ్రామ్ని కూడా పెట్టారనమాట. అదైతే చాలా బాగా అయింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. జరిగినప్పుడు ఇది మాకు మా ఆఫీస్లో ఇక్కడ మా అమ్మ నిందనమాట, నా మ్యారేజ్ అప్పుడు కూడా నాకు ఇన్ని ఫొటోస్ లేవే, ఇప్పుడే ఇలా తీసుకుంటున్నాము ఫొటోస్ అని చెప్పేసి అని అంటుంది అమ్మ. సో స్వీట్ మెమరీస్ కదా, మళ్ళీ ఎప్పుడో జరిగిన మ్యారేజ్కి మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇట్లా చక్కగా దండలు మార్చుకొని చూడముచ్చటగా ఉన్నారు కదా. సో స్టాఫ్ అంతా అయిపోయినాక ఇప్పుడు ఫ్యామిలీ టైం అనమాట. ఇది ఆల్రెడీ చూసారు కదా, డాడీ వాళ్ళ బ్రదర్ వేణు. సో వీళ్ళు వచ్చేసి మా అత్త, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. వీళ్ళు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అనమాట. ఇటు సైడ్ ఉన్న బ్రౌన్ రెడ్ కలర్ సారీ మా పెద్దమ్మ, అటు సైడ్ డ్రెస్ వేసుకున్న పిన్ని. ఇది మేమే. ఈ సందర్భంగా సార్ గురించి చిన్న 2 మాటలు చెప్తాను. సార్ ఎప్పుడు కూడా చక్కటి నవ్వుమోహంతో చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అనుకున్నాను. మృదు మంజులమైన మధుర దరహాసంతో ఉండే మంజుల మేడం గారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ఉండగలుగుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. పర్వాలేదు. సో వీళ్ళందరూ నాన్నతో ఈ 8 months ట్రావెల్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు కూడా మంచిగా చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో అమ్మకేమో ఒక మంచి శారీ ఇచ్చారు అండ్ అలానే ఇద్దరికి కలిపి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రజెంట్ చేశారనమాట. చాలా బాగుంది. సో వీళ్ళందరూ కూడా హెచ్ఆర్డి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అన్నమాట. సో ఇలా నాన్న ఫెలిసిటేషన్ ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద మేనేజ్మెంట్ స్టాఫ్ అందరికీ కూడాను ఎంత మెమరబుల్గా చేసినందుకు. వీళ్ళు ఇంకెప్పుడు దీన్ని మర్చిపోలేరు అనమాట. లైఫ్ టైం మెమరీస్ అనమాట. ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయినాక ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఎంత నవ్వుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.